మాదే కైకూరు మండలం కృష్ణా జిల్లా కొలేటికోట శివారు పందిపేరుగూడెం గ్రామం నుంచి మరి మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క వరద తాకిడికి మరి మా యొక్క రొయ్యల చెరువులే గాని చేపల చెరువులే గాని అనేకమైనటువంటి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఈ రోజు ఈ గంగలో కొట్టుకుపోయింది. మరి మాకు పట్టించుకునే నాదులు కూడా లేడు. మరి మాకు అనేకమైనటువంటి జగనన్న గారు ఎన్నో పెట్టారు. మరి అదే విధంగా చూస్తే మరి అతను మరి బైక్ మీద వెళ్తే చాలా ఎక్కట్లు పడుతున్నాము. మరి మాకు ఉపాధి కల్పించుకునే నాదుడు మరి మాకు ఎవరైనా సాయం చేసే నాదులు ఎవరైనా ఉంటే కనుక మరి మా యొక్క ఫోన్ నెంబర్ వేస్తున్నాము. మరి మాకు చూడండి అనేకమైనటువంటి రొయ్యల చెరువులే కానీ చేపల చెరువులే కానీ మరి మాకు ఈనాడు మేము తింటానికి కూడా తిండి లేక మేము జీవన ఉపాధి కోసం మరి ఈ యొక్క వలస వెళ్ళిపోతున్నాము. అయ్యా మరి మేము అప్పట్లో 1947లో అలేపుగాలు తిని బతికారంట మా తాత ముత్తాతలు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఆ అలేపుగాలు తినడానికి కూడా ఈ యొక్క వరద నీటికి కొట్టుకుపోయి మాకు జీవన ఉపాధి కల్పించుకోవడానికి మరి ఎవరైనా ఆదుకునే నాదులు మరి ఎవరైనా ఉంటే మరి ఒక కొలేటికోట శివారు పందిరిపల్లిగూడెం గ్రామంలోకి వచ్చి మరి పార్టీల విధానంగా కాకుండాను మరి అనేకమైన మరి రాజకీయ నాయకులు అందరూ కూడాను మరి మీకు కష్టాలు వస్తే ఇదిగో మేము ఆదుకుంటామన్నవారు మరి ఇప్పుడు వరకు కూడా లేరు. మరి ఇప్పుడు మాకు అనేక కష్టాలు వచ్చినాయి. అయ్యా మాకు కష్టాలు వచ్చినాయి. మరి మా కష్టాలు ఆదుకుని మరి మీరు ఆదుకోవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. మరి